వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ రాజు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా 10 స్థానాలు గెలిపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఈ నెల 20వ తేదీ నుంచి విజయ సంకల్ప యాత్ర పేరుతోటి ఎంపీ నియోజకవర్గాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ దాదాపుగా నాలుగు భాగాలుగా విడదీసి అక్కడ ఒక కీలక నేతలని పెట్టి ఈ యాత్ర విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి ముగింపుగా నరేంద్ర మోదీ గారిని అంటే మార్చి 4వ తేదీ నాడు ముగింపు యాత్రగా కూడా వారు ప్లాన్ చేసుకోవడం అనేది జరిగింది. ఆ రోజు నరేంద్ర మోదీ గారితో భారీ బహిరంగ సభ హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అలాగే ఈ విజయ సంకల్ప సభకు సంబంధించి కూడా అమిత్ షా గారు నెల చివరిలో కూడా హైదరాబాద్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పటికే దాదాపుగా 320+ తోటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. అదే విధంగా తెలంగాణలో మాత్రం కేవలం 3 స్థానాలు వస్తాయని చెప్పేసి సర్వే సంస్థలు చెప్తున్నాయి. సో ఈ 3 స్థానాలని కాస్త 10 స్థానాలకి తీసుకెళ్లే విధంగా కాషాయ పార్టీ అడుగులు వేస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో సిట్టింగ్ లో ఇప్పటికీ ప్రస్తుతం 4 ఎంపీలు సిట్టింగ్ స్థానంలో ఉన్నారు. ఈ 4తో పాటు ఇంకా 6 మందిని మనం గెలవాలి, 6 నియోజకవర్గాలు ఎంపీ నియోజకవర్గాల్లో గెలవాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయినా సరే ఎదుర్కొనాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఇప్పటికే కిషన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక్కడ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే ఉంటుంది అని చెప్పేసి. కాకపోతే బీఆర్ఎస్ కూడా హైదరాబాద్ అలాగే రంగారెడ్డి జిల్లాలలో కూడా కొంత మేరకు స్ట్రాంగ్ గా ఉంది. మెదక్ లాంటి జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి సో ఇక్కడ ఎంపీ ఎన్నికల్లో మాత్రం త్రిముఖ పోరు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. అండ్ ఈ విజయ సంకల్ప యాత్ర ద్వారా భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చిన యాత్రగా కూడా చెప్తున్నారు. ఒకవేళ ఈ విజయ సంకల్ప యాత్ర ముగింపు దశలో నరేంద్ర మోదీ గారితో ఒక భారీ బహిరంగ సభ తర్వాత డెఫినెట్ గా మార్పులు చేర్పులు జరుగుతాయి. ఇప్పటికీ అయోధ్య రామ మందిర్ ద్వారా ప్రజలకి దగ్గర అయ్యాము, అలాగే మోదీ గారి సభతోటి ఇంకాస్త దగ్గర అవుతాము, తర్వాత ఆ రోజే అభ్యర్థులని ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అండ్ బీజేపీ కనుక విజయ సంకల్ప యాత్ర ద్వారా ప్రజల లోపలికి వెళ్తే డెఫినెట్ గా 10కి 10 స్థానాలు అంటే 17కు 10 స్థానాలు గెలిపే లక్ష్యంగా పెట్టుకుంటున్న భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా ఎన్ని స్థానాల్లో గెలుస్తుందని చెప్పేసి మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.